2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు 2020 జూలై 10వ తారీఖు నుంచి జరపనున్నట్లు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు ప్రకటించడం జరిగింది. మరి ఈ క్రమంలో ఈ కరోనా, ఈ కోవిడ్, ఈ విపత్కర పరిస్థితుల్లో గతంలో 10వ తరగతికి 11 పేపర్లుగా పరీక్షలు జరిగాయి. మరి ఆ 11 పేపర్ల స్థానంలో 6 పేపర్లుగా కుదించి పరీక్షలు పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఈ ప్రశ్నాపత్రాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ ప్రశ్నల యొక్క సరళేంటి, దీనికి సంబంధించి ఒక మోడల్ బ్లూ ప్రింట్ ని, మోడల్ ప్రశ్నాపత్రాలని ఏపీఎస్సీఈఆర్టీ వారు రిలీజ్ చేయడం జరిగింది. వీటిని BSEAP.org అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్.org ఈ వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి BSEAP.org అనేటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ 2020 జూలై 10th క్లాస్ మోడల్ ఎగ్జామ్ పేపర్స్ అనేటటువంటి కనిపిస్తా ఉంటాయి. అక్కడ ఈ పేపర్లు మొత్తాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఏ ప్రశ్నాపత్రం ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆ బ్లూ ప్రింట్ ఏంటో కూడా, ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు చూడొచ్చు. మరి గతంలో 11 పేపర్ల స్థానంలో ఇప్పుడు మరి 6 పేపర్లకే కుదించడం జరిగింది. ఈ 6 పేపర్లలో తెలుగు ఒక పేపరు, హిందీ ఒక పేపరు, ఇంగ్లీషు ఒక పేపరు, మ్యాథమెటిక్స్ ఒక పేపరు, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ కలిపి ఒక పేపరు, సోషల్ స్టడీస్ సంబంధించి ఒక పేపర్. మొత్తం కూడా 6 పేపర్లకే ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మరి 6 పేపర్లు కూడా ప్రతి పేపరు 100 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. గతంలో అయితే మనకి పార్ట్ ఏ, బి అని ఏ ప్రశ్నాపత్రంగా, బి బిట్ పేపర్ గా ఉండేది. మరి 2019-20 విద్యా సంవత్సరంలో మరి కొత్త పరీక్షా విధానంలో బిట్ పేపర్ అనేటువంటిది పార్ట్ బి తీసివేయటం జరిగింది. మొత్తం కూడా ఒకే పేపరు పార్ట్ ఏ ఒకే పేపర్ ప్రశ్నాపత్రంగా రూపొందించడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి అదే ప్యాటర్న్, అంటే ఒకే పేపర్ ఉంటుంది, ఆ ఒకే పేపర్ 100 మార్కులకు ఉంటుంది. మరి ఈ 100 మార్కులకు ఉన్నటువంటి పేపరు స్వరూపం ఏంటి, ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్కులు రాబోతున్నాయి, మరి ఏం చేయాలనేటువంటిది మనం చూద్దాం. మరి గతంలో మెయిన్ పేపర్ ఎడిషన్స్ గా ఉండేవి. ఇప్పుడు ఆ మెయిన్ పేపర్ ఎడిషన్స్ అనేటటువంటి వాటిని కూడా తీసేసి మరి ఒకే బుక్లెట్ గా ఒక 24 పేజీల ఒక బుక్లెట్ ఇవ్వటం జరుగుతుంది. ఆ బుక్లెట్ లోనే మీరు సమాధానాలు రాయవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ 2020 జూలైలో జరిగేటటువంటి సాంఘిక శాస్త్రానికి సంబంధించి బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంది, ప్రశ్నాపత్రం ఏ విధంగా రాబోతుంది, మరి దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటనేది మనం చూద్దాం. మరి గతంలో లాగా పేపర్ 1, పేపర్ 2 కాకుండా మరి ఒకే పేపర్ మొత్తం 100 మార్కులకి ఉండటం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి సోషల్లో పేపర్ 1 అంటే 1వ పాఠం నుంచి 12వ పాఠం వరకు ఉండేది. పేపర్ 2లో 13 నుంచి 22 పాఠాలు ఉండేవి. అంటే ఈ పేపర్ 1, ఇది పేపర్ 2. ఇప్పుడు ఈ పేపర్ 1, పేపర్ 2 సంబంధించినటువంటి మొత్తం లెసన్స్ మీద ప్రశ్నలు ఈ ఉన్నటువంటి 4 సెక్షన్స్ లోనే సర్దటం జరుగుతుంది. ఏ విధంగా వాటిని ఇచ్చారు, రేపు ప్రశ్నాపత్రంలో ఏ పార్ట్ నుంచి ఏ ప్రశ్నలు ఏ విధంగా ఇస్తున్నారు మోడల్ ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం సెక్షన్ 1 ఇది సెక్షన్ 1. మరి ఇక్కడ అంతకుముందు హాఫ్ మార్క్ క్వశ్చన్లు ఉండేవి. ఇప్పుడున్నటువంటి దాంట్లో 1 మార్క్ ప్రశ్నలు ఉంటాయి. ఈ 1 మార్క్ ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? 12 ప్రశ్నలు ఉంటాయి. 1 మార్కు
అంటే 12 ఇంటూ 1 12 మార్కులు అన్నమాట. ఇక్కడ మనకి 12 ప్రశ్నలు ఉంటాయి. ఈ 12 ప్రశ్నల్లో 1వ ప్రశ్న 2 3 4 5 6 ఈ 6 ప్రశ్నలు కూడా పేపర్ 1 లో ఉన్నటువంటి 1 నుంచి 12 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి పాఠాల్లో ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. మరి అలాగే పేపర్ 2 లో 7వ ప్రశ్న 8 9 10 11 12 ఈ 6 ప్రశ్నలు గతంలో పేపర్ 2 అనేవాళ్ళం. అంటే 13వ పాఠం నుంచి 22వ పాఠం వరకు 13 నుంచి 22వ పాఠం. ఇక్కడ పేపర్ 1 అంటే 1 నుంచి 12వ పాఠం. ఇక్కడ ప్రశ్నలు రావటం జరుగుతా ఉంది. మరి ఇక్కడ మనం ఆ 12 మార్కుల్లో ఇక్కడ 6 మార్కులు, ఇక్కడ 6 మార్కులు, 6 మార్క్స్ 6 మార్క్స్, ఈ 12 అట్లా డివైడ్ అయ్యింది. మరి సెక్షన్ 2 ఈ సెక్షన్ 2 2 మార్కులు ప్రశ్నలు 2 మార్క్స్ అన్నమాట. ఇక్కడేమో 1 మార్కు, ఇక్కడేమో 2 మార్క్స్ ప్రశ్నలు. గతంలో సెక్షన్ 2 లో 1 మార్కు ఉండేది. ఇప్పుడు వాటి స్థానంలో ఏమైంది, మార్కులు పెంచారు. 1 మార్కుని డబల్ చేశారు, 2 మార్కులను చేశారు అంతే. ఇక ప్రశ్నల సంఖ్య అదే ఉంటుంది. ఇక్కడ 8 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఇక్కడ 1 నుంచి 12వ ప్రశ్న వరకు ఉంటాయి. 12వ ప్రశ్న వరకు ప్రశ్నలు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 13వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు, 13 నుంచి 20వ వరకు ప్రశ్నల వరకు ఇక్కడ ఉంటాయి. మరి ఇక్కడ ప్రశ్నలు ఉంటాయి 8 ఇంటూ 2 మార్కులు అంటే 16 మార్కులు అన్నమాట. అంటే ఇది 2 మార్కులు ప్రశ్నలు, ఇది 1 మార్కు, 1 మార్కు 2 మార్కు. మరి ఇక్కడ ప్రశ్నలు గానీ చూసినట్లయితే ఈ 1 to 12 సెక్షన్ 1 అనుకున్నాం. ఇక్కడ 13 to 20 క్వశ్చన్స్ సెక్షన్ 2 లో ఉంటాయి. ఈ 13 14 15 16 ఈ 4 ప్రశ్నలు 13 14 15 16 ఈ 4 ప్రశ్నలు ఈ పేపర్ 1 కి సంబంధించినటువంటి పాఠ్యాంశాల మీద రావటం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే 17 18 19 20 ఈ 4 ప్రశ్నలు ఈ పేపర్ 2 కి సంబంధించినటువంటి పాఠాల మీద రావటం జరుగుతా ఉంది. ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే 16 మార్కులు ఈ సెక్షన్ లో. ఈ 16 మార్కుల్లో 4 రెళ్ళు 8 మార్కులు, ఇక్కడ 8 మార్కులు రావటం జరుగుతూ ఉంటుంది. ఇక సెక్షన్ 3 కనుక గమనించినట్లయితే సెక్షన్ 3 4 మార్కులు క్వశ్చన్లు. అంటే ఇక్కడ గతంలో అయితే మనకి 2 మార్కులు ఉండేది, ఈ 2 మార్కులు ఉండేవి, ఇక్కడ 1 మార్కు ఉండేది, ఇది 1/2 మార్కు ఉండేది. వీటి స్థానంలో డబుల్ అయినాయి అన్నమాట. ఇక్కడ 4 మార్కులు ప్రశ్న. ఈ 4 మార్కుల ప్రశ్నలు 21వ ప్రశ్న నుంచి 28వ ప్రశ్న వరకు వస్తాయి. 21 నుంచి 28. ఇక్కడ కూడా మనకి మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ ఇవి 4 మార్కులు అనుకున్నాం కదా, 8 ఇంటూ 4 32 మార్కులు. 32 మార్కులకి ఈ సెక్షన్ లో ఉంటాయి. మరి 32 మార్కులకి సంబంధించిన ప్రశ్నలు పేపర్ 1 లో ఎన్ని వస్తాయి, పేపర్ 2 లో ఎన్ని వస్తాయో చూద్దాం. ఇక్కడ మనం 21, 22, 23, 24 ఈ 4 ప్రశ్నలు ఈ పాఠాల మీద వస్తాయి. అంటే పేపర్ 1 కి సంబంధించి 1 నుంచి 12వ పాఠం వరకు రావటం జరుగుతుంది. ఇక్కడ మార్కులు కానీ మనం చూసినట్లయితే ఈ 32 మార్కుల్లో 16 మార్కులు ఈ పేపర్ 1 కి సంబంధించిన ప్రశ్నలు. మరి అలాగే 25, 26, 27, 28 ఈ ప్రశ్నలు పేపర్ 2 కి సంబంధించి రావడం జరుగుతుంది. అంటే ఈ 4 ప్రశ్నలు కూడా ఈ 13వ పాఠం నుంచి 22వ పాఠం వరకు ఉన్నటువంటి ఆ సిలబస్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ 16 మార్కులు.
ఇక సెక్షన్ 4 ఇప్పుడు 8 మార్కులు చేశారు ఈ సెక్షన్ లో ఉన్నటువంటి ప్రశ్నలకి. అంటే గతంలో 4 మార్కులు ఉండే డబుల్ చేశారు, 8 మార్కులు చేశారు. ఇక్కడ ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? 29, 30, 31, 32, 33 అంటే 5 ప్రశ్నలు. ఈ సెక్షన్ లో 5 ప్రశ్నలు ఉంటాయి. 5 ఇంటూ 8 మార్కులు అంటే 40 మార్కులు అన్నమాట. ఈ సెక్షన్ లో మనకి 40 మార్కులు ఉన్నాయి. 5 ప్రశ్నలు రాయాలి. ఈ 5 ప్రశ్నలలో మరి పేపర్ 1 పాఠ్యాంశాల నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, పేపర్ 2 పాఠ్యాంశాల నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో కానీ మనం గమనించినట్లయితే పేపర్ 1 పాఠ్యాంశాల నుంచి 2 ప్రశ్నలు వస్తాయి. 29, 30 అంటే 2 ప్రశ్నలు ఇక్కడి నుంచి వస్తాయి. 8 మార్కులు 2 ప్రశ్నలు. 2 8లు 16 మార్కులు. 2 8లు 16. మరి ఇక్కడ 31, 32 ఇక్కడ కూడా 2 ప్రశ్నలు వస్తాయి. 2 8లు 16 మార్కులు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 2 ప్రశ్నలు, ఇక్కడ 2 ప్రశ్నలు, 4 ప్రశ్నలు వచ్చినాయి ఈ సెక్షన్ నుంచి. అంటే ఇక్కడ 16 మార్కులు, ఇక్కడ 16 మార్కులు, 32. ఈ సెక్షన్ లో ఎన్ని రావాలి? మొత్తం కూడా మనకి 5 ప్రశ్నలు రావాలి, 40 మార్కులు రావాలి. మరి 33వ ప్రశ్న మనకు తెలిసిందే. 33 ఈ సెక్షన్ లో కూడా రెండింటి మీద రావటం జరుగుతోంది. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యాపింగ్ స్కిల్ కి సంబంధించిన ప్రశ్న 33వ దాంట్లో ఏం చేశారు అంటే ఇక్కడ మనకి 33లో ఏ వచ్చేటప్పటికి ఇండియా మ్యాప్ వస్తుంది. ఇండియా మ్యాప్. ఈ ఇండియా మ్యాప్ లో 4 పాయింట్లు ఇస్తారు. 4 పాయింట్లు ఇండియాకి సంబంధించినవి ఇస్తారు. ఈ 4 పాయింట్లు 4 మార్కులు అన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇండియాలో కూడా చాయిస్ ఉంటుంది. 1, 2, 3, 4 ఆర్ 1, 2, 3, 4 అంటే ఇండియా మ్యాప్ సంబంధించి ఇక్కడ 4 పాయింట్లు ఇస్తారు. ఇవి పెట్టలేని వాళ్ళకి ఇక్కడ 4 పాయింట్లు ఇస్తారు గతంలో లాగానే. కాబట్టి ఇది ఇండియా మ్యాప్ కి 4 మార్కులు. మరి వరల్డ్ మ్యాప్ గతంలో కూడా వరల్డ్ మ్యాప్ ఉండేది పేపర్ 2లో. ఇప్పుడు కూడా ఈ వరల్డ్ మ్యాప్ అక్కడ రావటం జరుగుతుంది. ఇక్కడ కూడా 4 పాయింట్లు ఇస్తారు, 4 మార్కులు అన్నమాట. 4 మార్కులు అంటే ఇక్కడ 33వ ప్రశ్న ఏమవుతుంది? ఇండియా మ్యాప్ లో 4 మార్కులు, వరల్డ్ మ్యాప్ లో 4 మార్కులు. ఇక్కడ కూడా చాయిస్ ఉంది. 1, 2, 3, 4 ఈ పెట్టాలి. అది లేనప్పుడు 1, 2, 3, 4. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సోషల్ స్టడీస్ పేపర్ మొత్తం మీద కూడా 33 ప్రశ్నలు ఉంటాయి. ఈ 33 ప్రశ్నలలో సెక్షన్ 1 1 నుంచి 12 ప్రశ్నలు ఉంటాయి. ఈ 1 నుంచి 12 ప్రశ్నలకి సంబంధించి ఎక్కడా కూడా చాయిస్ ప్రశ్నలు ఉండవు, మొత్తం రాయాల్సిందే. అంటే ఇక్కడ 12 ప్రశ్నలకి మొత్తం రాయాల్సిందే. మొత్తం ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్కు. అయితే అంతకు ముందు మనకి హాఫ్ మార్క్ కదండి, ఇప్పుడు 1 మార్క్ అయిందంటే ఆ ప్రశ్న స్వరూపాన్ని బట్టి రాయటమే. ఇప్పుడు అబ్రివేషన్ ఉంది IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అది రాస్తే 1 మార్క్ పడిపోతుంది. అలా కాకుండా ఒక ప్రశ్న గాన 2 భాగాలుగా ఇచ్చాడు అనుకో, భారతదేశం వైశాల్యంలో ఎన్నో స్థానంలో ఉంది, భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దు పంచుకుంటుంది అని ఒకే ప్రశ్న 2 భాగాలుగా ఇచ్చినప్పుడు 2 భాగాలు 2 అర మార్కులు ఉంటాయి. భారతదేశం వైశాల్యంలో 7వ స్థానంలో ఉంది. మరి భారతదేశానికి భూ సరిహద్దుగా ఎన్ని దేశాలు సరిహద్దు పంచుకుంటున్నాయి? 7 దేశాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. అలా అదే ప్రశ్న 2 భాగాలుగా రాస్తే 2 అరలు 1 మార్కు పడిపోతా ఉంటుంది. కాబట్టి అలా మనకి ఇచ్చిన ప్రశ్నను బట్టి రాయటమే.
అలాగే ఇక్కడ 2 మార్కుల ప్రశ్నలు 13 నుంచి 20 వరకు ఉంటుంది. ఇక్కడ కూడా మనకి చాయిస్ ప్రశ్నలు ఏముండవు. ఈ 2 మార్కులకు సంబంధించి అక్కడ ప్రశ్న స్వరూపం బట్టి 2 పాయింట్లు రాస్తే 2 మార్కులు రావచ్చు, లేదా 4 పాయింట్లు రాస్తే 4 అరలు 2 మార్కులు కూడా వచ్చే ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చినటువంటి ప్రశ్నను బట్టి మనం ఆన్సర్ చేయాలి. మరి ఇక్కడ 3వ సెక్షన్ లో 21 నుంచి 28 వరకు ఉన్నటువంటి 8 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 4 మార్కులకు ఇస్తున్నారు. అంటే గతంలో 2 మార్కులకు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నల స్వరూపాన్ని బట్టి కూడా మనం ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఆ ప్రశ్నకి 4 పాయింట్లు ఉంటే 4 పాయింట్లు రాసినట్లయితే ఒక్కొక్క పాయింట్ 1 మార్కు చొప్పున వస్తుంది. లేదా అక్కడ 8 పాయింట్లు రాయడానికి అవకాశం ఉంటే 8 పాయింట్లు రాస్తే 8 అరలో 4 మార్కులు పడే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఇచ్చింది. ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఈ 3 సెక్షన్లలో చాయిస్ ప్రశ్నలు ఏమి ఉండవు. మరి ఇక్కడ సెక్షన్ 4 కు వచ్చేటప్పటికి మనకి 29, 30, 31, 32, 33 ప్రశ్నలు ఉండటం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా 8 మార్కులు. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు డౌట్ వస్తుంది ఏమని, ఇంతకుముందు మరి 4 మార్కుల ప్రశ్నకి 8 పాయింట్లు రాయండి, 8 అరలు 4 మార్కులు పడతాయి అనేవాళ్ళు కదండి. ఇప్పుడు 8 మార్కులు చేశారు ఈ ప్రశ్న, 16 పాయింట్లు రాస్తే 16 అరలు 8 మార్కులు పడతాయా అని. మరి ఇప్పటికిప్పుడు మనం ఆ ప్రశ్నకు సంబంధించి 16 పాయింట్లు తీసుకొచ్చి రాయలేం కాబట్టి అక్కడ ఉన్న ప్రశ్న స్వరూపాన్ని బట్టి 8 పాయింట్లు రాస్తే పాయింట్కి 1 మార్కు చొప్పున 8 మార్కులు పడేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ 8 పాయింట్లే కాకుండా దానికి అదనంగా 2-3 పాయింట్లు కూడా జోడించి రాయితే మంచిది. మరి వీటిలో ఇన్ఫర్మేషన్ స్కిల్ ప్రశ్నలు ఉంటాయి. ఇన్ఫర్మేషన్ స్కిల్ ప్రశ్నలు అంటే మనకు తెలిసిందే, ఒక ప్రశ్నకి అలాట్ చేసినటువంటి మార్కులను బట్టి పూర్తి మార్కులు ఇస్తా ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ ఇది మార్పు గమనించాలి. మరి ఇంకొకటి ఏంటి, ఇక్కడికి వచ్చేటప్పుడు మ్యాపింగ్ ప్రశ్న 33వ ప్రశ్న ఇండియా మ్యాప్ ఉంటుంది, వరల్డ్ మ్యాప్ 2 మ్యాప్లు ఇవ్వటం జరుగుతుంది. అంటే రీసెంట్ గా మరి ఇవాళ ఎస్సీఆర్టీ వారు పేపర్ మోడల్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో కానీ చూసినట్లయితే 33వ ప్రశ్నలో పార్ట్ ఏ కింద గ్రూప్ ఏలో ఇండియా మ్యాప్ ఇచ్చారు. ఇండియా మ్యాప్ లో 4 పాయింట్లు ఇచ్చారు. దానికి ఆర్ అంటే ఈ 4 లేదా ఈ 4 ఈ పెట్టాల్సిందే, ఈ 4 పెట్టాలి లేదా ఈ 4 పెట్టాలి, అప్పుడే 4 మార్కులు పడతాయి. కొంతమంది ఇక్కడ 2 పెట్టారనుకో 2 మార్కులే వస్తాయి. కాబట్టి కంప్లీట్ గా ఈ సెక్షన్ లో గానీ లేదా ఈ సెక్షన్ లో గానీ ఒక 4 పెట్టాలి, అప్పుడు 4 మార్కులు ఇండియా మ్యాప్ ద్వారా వస్తాయి. మరి వరల్డ్ మ్యాప్ ఈ పార్ట్ లో వరల్డ్ మ్యాప్ ఇచ్చారు. అంటే దీని కింద ఈ వరల్డ్ మ్యాప్ కు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా 4 వరల్డ్ మ్యాప్ కు సంబంధించిన అంశాలు ఇస్తారు. అదే ఈ 4 పెట్టలేనప్పుడు ఇంకొక 4 అక్కడ చాయిస్ గా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ ప్రధానంగా ఈ సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఈ మోడల్ పేపరు బ్లూ ప్రింట్ రిలీజ్ చేయటం జరిగింది. మరి ఇప్పుడు దీంట్లో మనకి సాంఘిక శాస్త్రంలో 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. 6 అకాడమిక్ స్టాండర్డ్స్ గతంలో నేను వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయటం కూడా జరిగింది. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ లో మరి ఇన్ఫర్మేషన్ స్కిల్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్ AS3 ప్రశ్న, AS3 అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్ కు సంబంధించిన ప్రశ్న. ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్ కు సంబంధించిన ప్రశ్నలు కానీ మనం చూసినట్లయితే మొత్తం ఒకే పేపర్ కదా, ఇప్పుడు ఈ మొత్తం 100 మార్కులకు ఉన్నటువంటి దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్ నుంచి 15 మార్కులు వస్తాయి. చాలా ఈజీగా ఉంటాయి వాటిని పొందడం. మరి అలాగే మ్యాపింగ్ స్కిల్స్ AS5, ఈ AS5 నుంచి 15 మార్కులు వస్తాయి. ఇన్ఫర్మేషన్ స్కిల్ నుంచి 15, మ్యాపింగ్ స్కిల్ నుంచి 15, మొత్తం 30 మార్కులు మనకి సులభంగా పొందటానికి ఆస్కారం ఉంటుంది. మరి AS4 వచ్చేటప్పటికి మనకి కాంటెంపరీ ఇష్యూస్, రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అనేటటువంటి అకాడమిక్ స్టాండర్డ్ ఉంది. ఈ అకాడమిక్ స్టాండర్డ్ లో భాగంగా మరి ఈ కొత్తగా ఇప్పుడు ఈ పేపర్ కూడా మళ్ళీ ఇప్పుడు నూతనంగా పేపర్ మొత్తం కూడా సెట్ చేసే అవకాశం ఉంది. మరి ఈ పేపర్ లో ఈ కరోనాకు సంబంధించి కూడా ప్రశ్నలు అడగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కరోనాకు సంబంధించి ఏ విధంగా అది వ్యాప్తి జరుగుతుంది, ఈ కరోనా వ్యాపించకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలు కూడా చదివి ఉండటం మంచిది.
ఇది సైన్స్ లో రావచ్చు లేదా సోషల్ స్టడీస్ లో కూడా రావచ్చు. కాబట్టి కరోనాకు సంబంధించి కూడా మనకెందుకులే అనుకోకుండా కరోనాకు సంబంధించినటువంటి విషయాలు కూడా అభ్యర్థులు తరువుగా ఉంటే మంచిది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏంటి? ముందు బిఎస్సి ఏపీ సైట్ లోకి వెళ్ళి మోడల్ ప్రశ్నాపత్రాలను బ్లూ ప్రింట్ ని మొత్తం ఒకసారి చూడండి. ఏ ప్రశ్నాపత్రం ఎన్ని మార్కులు అంటే ప్రతిదీ 100 మార్కులకి, ఈ 100 మార్కులకి ఏ సెక్షన్ లో ఏ విధంగా మార్కులు డివిజన్ చేశారు, ఇలాంటి అంశాలన్నీ కూడా చూడటం ద్వారా మరి ఎక్కువ మార్కులు పొందవచ్చు. కాబట్టి విద్యార్థులు గమనించి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 మన సాంఘిక శాస్త్రానికి సంబంధించి చూసుకోండి. అలాగే 2 పేపర్లకు సంబంధించిన ప్రశ్నలు ప్రతి సెక్షన్ లో వస్తాయి. సెక్షన్ 1 లో ఉన్నాయి, సెక్షన్ 2 లో ఉన్నాయి, సెక్షన్ 3 లో ఉన్నాయి, సెక్షన్ 4 లో ఉన్నాయి. కాబట్టి మొత్తం కూడా మీరు గమనించి అవే మీరు చదివినటువంటి అంశాలే వాటిని రాసే విధానం కూడా జాగ్రత్తగా చూడండి. మరి బుక్లెట్ 24 పేజీలు ఉంటుంది. ఆ 24 పేజీల బుక్లెట్ లోనే మొత్తం రాయాలి. ప్రశ్నాపత్రంలో ఏ విధమైనటువంటి రాతలు కూడా ఉండకూడదు. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ప్రశ్నాపత్రంలో మిమ్మల్ని టెంప్ట్ చేసే విధంగా కొన్ని పేపర్ బిట్లు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఉదాహరణ 1 మార్కులో భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాష్ లాగా ఇస్తారు. ఇచ్చి బ్రాకెట్ లో ఖాళీలను పూరించండి అని ఇచ్చారు. మోడల్ పేపర్లు ఇవాళ చూసాను. అంటే మీరు టెంప్ట్ అయిపోయి ఏం చేస్తారు? అక్కడ డాష్ కనపడింది కదా, ఆ ప్రశ్నాపత్రంలో రాసేస్తారు. ఆ ప్రశ్నాపత్రం రాసేస్తే మీ ఇంటికి వచ్చి దిద్దరు కదా వాళ్ళు. కాబట్టి మీరేం చేయాలి? ఆ ప్రశ్నాపత్రంలో రాయటం అనేది మానుకోవాలి. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒకే పేపర్ ఉంటది. ఆ పేపర్ మీరు ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఆ పేపర్ లో రాసుకుని గానీ మీరు ఇంటికి తీసుకొస్తే మీ ఇంటికి వచ్చి దిద్దరు. కాబట్టి ప్రశ్నాపత్రంలో రాయటం మానేసి ప్రతి ప్రశ్నకి సమాధానం తప్పనిసరిగా 24 పేజీల ఆ వైట్ బుక్ ఇస్తారు, దానిలోనే రాయాలి. గుర్తుపెట్టుకోండి. మరి చక్కగా ఈ ఉన్నటువంటి 50 రోజుల పీరియడ్ ని సద్వినియోగం చేసుకుని మరి చక్కగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు పొందుతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.